ఏం కదా మళ్ళీ నా మీద పెడతారేమో అయితే అంటే అడగను ఉన్నారా? నాకేదో డౌట్ కొడుతుంది. వద్దు పో, ఒక పైన చూపెట్టి ఒకసారి రావు ఇడే ముందు చూడు. హలో గైస్, నేను మీ సుమాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే గోస్ట్ హంటింగ్ అయితే చేయనీకి వచ్చినాం. అదే వచ్చేసి ఒక పాడుపడ్డ బిల్డింగ్ అయితే గోస్ట్ హంటింగ్ అయితే చేయబోతున్నాం. అదే విధంగా ఈ రోజు వచ్చేసి అయితే ఒక స్పెషల్ డే. అదేంటంటే ఈ రోజు అయితే అమావాస్య రోజు అయితే మేమైతే గోస్ట్ హంటింగ్ చేయనీకి అయితే వచ్చినాము. అసలు అది గోస్ట్ హంటింగ్ ఎలా ఉంటుంది అనేది, అసలు ఆ గోస్ట్ హంటింగ్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది తెలుసుకునే ముందు మనం పోయే దారి చూస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ మనమైతే దారిలోకి వెళ్ళి అక్కడ నుంచి స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఎంత క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. లేట్ చేయకుండా మనకి ఈ క్రేజీ హంటింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వర్షం పడ్డది, గాడుతో రాళ్ళవానతో వర్షం అయితే పడ్డది కదా. దాన్ని అయితే ఇప్పుడు మనమైతే మామూలుగా చలి కూడా మామూలుగా పెట్టట్లేదు, ఘోరంగా చలి పెడుతుంది అసలు ఈ అమావాస్య రోజు. సో ఇప్పుడైతే మనమైతే స్పాట్కి వచ్చేసినాం. ఇదే మీరు కనిపిస్తుంది కదా, దాన్నే చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మన బిల్డింగ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఫస్ట్ అలా లోపల పోనీ కదా అంటేనే భయం అవుతుంది, అది మామూలుగా లేదు. చుట్టూ చూపెట్టు ఒకసారి, మొత్తం చీకటే, ఒక జంగల్ ఏరియా. చూపెట్టు చుట్టూ. ఈ అమావాస్య రోజు పట్టుకొచ్చుడు నిన్న మొన్న ఇద్దామంటే అమావాస్య రోజే థ్రిల్ ఉంటుంది. అమావాస్య రోజు అయితే థ్రిల్ ఉంటుంది. ఏమో చూద్దాం ఏం చేస్తావు, ఏం జరుగుతుందో. వాళ్ళు కనిపిస్తారా, వాళ్ళు ఏముంది అసలు మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు మీరేమో డౌట్ కొడుతుంది. ఏం డౌట్ కొడుతుంది, ఎట్లా అనిపిస్తుందిరా? పదమవుద్దా గబ్బిలమా ఉచ్చ ఏం కాదు భయపడకు. గబ్బిలమే శేఖర్ని పట్టుకో, నన్ను పట్టుకో, కెమెరామెన్ ఒక్కడే ఉంటాడు. ఏమన్నా అయితే ముంగటికై మనం ఏం చేద్దామో అదే చూద్దాం, ఓకేనా? లేట్ చేయకుండా మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ దా ముంగటి వర ఇతడు కుక్కలు మరుగుతున్నాయి. అది ఎక్కడప్పుడు ఎందుకు మరుగుతుంది? మనం కొత్త వాళ్ళం, ఆ ప్లేస్ చూసి ఊరుతున్నాయి. మనం కొత్త వాళ్ళం కాబట్టి ఏదో డిస్టర్బెన్స్ చేస్తున్నామని అదే భయం అయ్యి ఊరుతున్నాయి. ఎందుకు భయపడుతున్నారు అట్లా? పోదామంటారు వద్దంటారు. అలా ఏ టైంకే మరుగుతుంది. మరుగుతే ఏమైతుంది? మీకేమనిపిస్తుంది చెప్పు. నాకైతే ఏమనిపించలేదు. పోయి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి, ఏం కాదు, ఓకేనా? ఏం కదా మళ్ళీ నా మీద పెడతారేమో అయితే. కుక్క మరుగుతే ఇటు రావాలి, కుక్క ఉంటుంది. 2 సార్లు మొగరే ఆపేసింది చూసినా అంటే అడగను ఉన్నారా? నాకేదో డౌట్ కొడుతుంది. వద్దు పో, వద్దే మీరేం చేస్తారు? మేమేం చేస్తాము, మీరు బండితలం మళ్ళీ ఎప్పుడు తీసుకున్నారా? స్కూటీ సౌండ్ వస్తుంది. ఆవురు స్కూటీ తలం ఏది? అమ్మతోడు స్కూటీ తలం నీది, నువ్వు తీసుకున్నావా? నేను తీసుకున్నా స్కూటీ. దానికే పెట్టినావు, డిక్ ఓపెన్ చేయలేదు. నువ్వు డిక్ ఓపెన్ చేసి తీసుకురాపో. మళ్ళీ దానికి ఉందా? నేను పోనా అందగా. సరే మనైతే చెప్పు, పోదాం. వద్దా ఆగలేదు తలకే ఆ నుంచి నిద్ర మబ్బులా, లేకపోతే తిమ్మినట్టు అవుతుంది. అనుకో మేము అయ్యా కళ్ళు మూసుకొని పంపారి ఒర్రు కంటే కళ్ళు మూసుకొని ఆగిరా కళ్ళు తిరిగి ఉట్టుకునే వాడు పీక్తాడు. సౌండ్ బండి ఇప్పుడు ఏమంటారు? ఇవన్నీ కుక్కరింది కదా, ఇప్పుడు అడిగి పోదాము. అడిగి వెళ్ళిపోదాం. చక్క అడుగుదాం. అడిగిపోయినాక మురిగితే క్యాన్సర్.
ఓకే సరే పో నువ్వు ఫస్ట్ నిజంగానే భయం వేస్తుంది, వాస్తవం చెప్పాలంటే. నువ్వు గానకు పోయి అగో మొరుగుతో క్యాన్సర్ అని చెప్తున్నా ఆగు ఒక్కడు పోను ఒక్క నువ్వు అంటే రైట్ మొరగలే చలో దుంగు అమ్మ తోడు ఇంకో లైట్ ఉందా? ఉన్నారా వాళ్ళన్నా లైట్ ఇరా, ఫోన్ లైట్ టార్చ్ అదే టార్చ్ తెచ్చింది గారు తీసుకురా బండ్లు ఉంది డిక్కీలో. తీసుకురావడం తీసుకురా. ఇప్పుడైతే ఈ బిల్డింగ్లకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ మనం వచ్చేసి ఇది మొత్తం ఒకసారి రౌండ్ కొడదాం. ఇది మొత్తం చూడనీకైతే ఒక సర్కిల్ లాగా ఉంది. వీళ్ళందరూ భయపడుతుర్రు, కొంచెం అటు ఇటు చేసినా కానీ భయపడేటట్టు ఎవరు. కొంచెం ఫస్ట్ మనం చుట్టూ సర్కిల్ కొడుతున్నాం. ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు మొత్తం చుట్టూ ఎట్లుందో. చుట్టూ మళ్ళీ బయటికి కూడా మొత్తం చీకటి, ఏం లేదు అసలు, లైట్లు బీట్లు అసలు ఒక్కటి కూడా ఏం లేదు, ఒక మనిషి కూడా లేడు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనం చుట్టూ ఒకసారి రౌండ్ అయితే కొట్టేసుకున్నాం. ఒకసారి చూడొచ్చు మీరు, మొత్తం తాగుతారు కావచ్చు అసలు. ఇగో సిగరెట్ డబ్బాలు అమ్మాయి ఊళ్ళో వస్తారో అర్థమయ్యట్లేదు. ఫస్ట్ మనం అయితే ఇటు పోందా, ఇగో గిల్ల పోందా, ఇల్లు ఏముందో చూద్దాం. ఇది డిఫరెంట్గా ఉంది కొద్దిగా. నువ్వు హరీష్ పో ఫస్ట్ పో. ఫస్ట్ నార్మల్గా ఏం లేదు అసలు అందరూ పుకాలు పుట్టించినట్టే కానీ అనుకున్నట్టు ఏం లేదు. అంతా చెత్తనే ఉంది అంతే నార్మల్గా. ఇంకోటి భయపడకి ఏం కాదు, ఉన్నాం కదా. నెక్స్ట్ అటు సైడ్ బాత్రూమ్ ఉన్నట్టుంది, ఇటు సైడ్ బాత్రూమ్ ఉన్నట్టుంది. ఒక్కసారి మనం అలా పోదాం. మనకు భయం అవుతుంది, అలా భయం అవుతుంది. కొంచెం ఆగురు. ఈ చిన్న బిల్డింగ్ పైనకి ఎక్కుతుందో ఎక్కడ తెలియదు, కానీ పైనకి అయితే ఎక్కి చూద్దాం. పైన ఇంకో ఫ్లోర్ ఉంది. పైన ఎక్కనికి వస్తేనేమో ట్రై చేద్దాం ఎక్కనికి, లేదంటే ఇది ఒకటి మన చిన్న ఇది ఒక పార్ట్ 1 లాగా ఒక వీడియో అయితే తీసుకుందాం. ఒక పైన చూపెట్టి ఒకసారి రావు, వీడియో ముందు చూడు. ఇట్రా అరే తేనెతీగ ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ అన్ని పేర్లు రాసి పెట్టి రోజులో ఇదంతా ఏమేమో పేరు ఉంది. అది ముట్టుకోకురా, ముట్టుకోకురు మీరు, ఏం ముట్టుకోరు. సరే ముట్టుకో. నువ్వు చెప్పినాక భయం అవుతుంది. ఐ లవ్ యూ మాలిక, శైలు ఏమో ఆ పేరు వాళ్ళు ఎక్కడున్నారయ్యా మీరు? వాళ్ళే కావచ్చు మరి, ఇలా ఏమన్నా జరిగితే. నెక్స్ట్ మనం ఇలా ఫస్ట్ ఒకసారి చూపెట్టి ఒకసారి ఇట్లా మొత్తం బాత్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్లా లేకపోతే ఏంటి? వాష్రూమ్స్ సూర్యునికి భయం అవుతుంది ఘోరంగా. ఏమన్నట్టుంది, అంత స్మెల్ వస్తుంది, అంత ఘోరంగా స్మెల్ వస్తుంది అంతా. ఇవన్నీ బాత్రూమ్లు కావచ్చురా. పడువు బయట ఏమో ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనం అయితే ఈ రూమ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం కానీ ఫస్ట్ ఫ్లోరే ఎక్స్ప్లోర్ చేసినాం. నెక్స్ట్ పైకి పోనీకి అసలు మెట్లు ఎక్కడి నుంచి ఉన్నాయో అర్థం కాలే. అంటే మొత్తం అంటే రూమ్ ఉందావో.